ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన ముందు నాకు సూచన సార్, అదే నేను స్పీకర్గా కాదు ఈ సభలో ఒక సభ్యుడిగా మాట్లాడతాను సార్. అది తప్ప ఒప్పు నాకు అడగదు కానీ సార్, ఇది ఈ గ్రూప్ 1 గురించి నేను పేపర్లో చూశాను, టీవీలో చూశాను, అంతేగా పెద్ద పట్టించుకోలేదు మేము ఆ వయసులో. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా అన్యాయం సార్, చాలా గౌరవం. ఇటువంటి విషయంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు మీరు పెద్ద వైఖరి పనిచేస్తారు. బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు చెప్పారు, మన సీఎం గారు మెత్తన ఆయన నొప్పి మెత్తబడిపోతారని. లేదు సార్, దీని మీద ఉక్కుపాదం వేయవలసిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి. మరి మీరేం ఆలోచిస్తారో, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుడు పనులు జరగడానికి వీలేదు ఈ రాష్ట్రంలో. దానికి మీరు శ్రీకారం చుట్టాలని చెప్పి నా అభిప్రాయాన్ని మనం చేస్తున్నాను సార్. దీని మీద తమరు తప్పుదలుచుకుంటే స్పందించారు.